ఈరోజు 71వ వార్డులో అటు సుందరయ్య కాలనీలోని అలాగే దస్తగిరి కాలనీలో సుమారు 3,36,00,000కి శంకుస్థాపన చేసుకోవడం జరిగిందండి. ఇందులో అక్కడ సుందరయ్య కాలనీకి సంబంధించి మెయిన్ రోడ్ డ్రైన్ టు డ్రైన్ కట్టడానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఇక్కడ 12,00,000 కూడా మొత్తం డ్రైనేజ్ కి సంబంధించినటువంటి శంకుస్థాపనలు అండి. ఇందులో కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత సుమారు ఈ 223 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకి ఇక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది. ఒక్క గాజువాక ప్రాంతంలోనే 223 కోట్లు. భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి కోసం నిధులు తీసుకొచ్చి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే దీంట్లో స్థానిక కార్పొరేటర్ సోదరులు రాజన్న రామారావు గారు కావచ్చు, ముఖ్యంగా వాళ్ళ పాత్ర, వాళ్ళతో పాటు మిగతా కూటమి నాయకులు అందరూ కూడా సహకారంతో ఇది పూర్తి చేసుకున్నామని చెప్పి పూర్తి చేసుకోబోతామని చెప్పి తెలియజేస్తున్నాం. శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు మరియు గాజువాక శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు పల్ల శ్రీనివాస్ గారు విచ్చేయడం, వారి చేతుల మీదుగా ఈరోజు సుమారు 3,30,00,000 రూపాయలతో నిధులతో డ్రైనేజీలు సుందరయ్య కోనలు 50 లక్షలు, సుందరయ్య కోనల నుండి అరుణోదయ కోనల వరకును డ్రైన్కి 50 లక్షలు, ఇక్కడ 2,80,00,000 చిల్లరతో ఈ డ్రైన్ 3 కలవాట్లు. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ డ్రైన్ మీద 2 కలవాట్లు ఉన్నాయి, అవి కూడా శిథిలావస్థకు వచ్చే కనుక ఆ 2 కలవాట్లు తీయడం, ఇంకా వీధిలో కొత్త కలవాట్ను కూడా ఒకటి నిర్మాణం చేయడం జరుగుతుంది. డ్రైన్ అండ్ 3 కలవాట్లు ఈ వరకు 2,80,00,000తో చేయడం జరిగింది. అలాగే ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా శ్రీనగర్ నుండి దుర్గానగర్ వెళ్ళి వరకు కూడా రోడ్డు బీటీ రోడ్డు అది కూడా పాస్ అయ్యి ఉంది, కానీ అది శంకుస్థాపన పెట్టలేదు. ఈ వారంలోనే అది కూడా 3 కోట్ల సుమారు అది కూడా శంకుస్థాపన చేస్తాం. ఇంకా చాలా వర్కులు చేస్తాం, చాలా వర్కులు ఇంకా 8 వర్కులు శంకుస్థాపనకు రెడీగా ఉన్నాయి. అవి కూడా 1,60,00,000 రూపాయలతోనే 8 ఏరియాలు 20 లక్షల రూపాయల చొప్పున అవి కూడా రెడీగా ఉన్నాయి. ఈ పండగ లోపల ఈ వర్కులన్నీ కూడా ఇంచుమించు శంకుస్థాపన చేయడం జరుగుతుందని తెలియజేస్తాం.